వెల్కమ్ టు మిర్రర్ టీవీ. అపార రాజకీయ అనుభవం కలిగి విభక్త ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసి ఎంతో అనుభవంతో ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసి ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకి మరోసారి పోటీ చేస్తున్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రచారం ఎలా సాగుతోంది, ఎలా జరుగుతోంది, ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఓటర్లు ఏమంటున్నారు, ఆయన మనోగతం ఏమిటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా సాగుతుంది ప్రచారం? చాలా ఉధృతంగా, ఉత్సాహంగా, చాలా సానుకూలంగా జరుగుతోంది. ఇప్పటికీ కనీసం ఒక 3 సార్లు నియోజకవర్గం చుట్టూ తిరిగి వచ్చేసాం. గ్రామాలు అయిపోయినాయి, పట్టణాలు అన్ని వార్డులు అయిపోయినాయి. ప్రజల స్పందన చాలా బాగుంది. ఒకటి, స్థానిక స్థాయిలో మన సంతృప్త స్థాయిలో అభివృద్ధి కానీ సంక్షేమాన్ని అందించాం. మౌలిక వసతులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఆ సానుకూల దృక్పథం ప్రతి ఓటర్లు, అంటే దళితులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, అట్లాగే మైనారిటీస్ కానీ, మొత్తం బీసీలతో సహా అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. గెలుపు 100% ఖాయమవుతుంది. సార్, నియోజకవర్గంలో మీరు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో మీరు పొందినటువంటి నేషనల్ లెవెల్లో మీరు పొందినటువంటి మీ చర్యలకి మీరు పొందినటువంటి అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి మీ పట్ల ఖచ్చితంగా కోడెల శివప్రసాదరావు గారు మాకు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, చేస్తారు అనేటటువంటి ఆశని కలిగిస్తున్నాయి. అవును, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఒకటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యాం. ఇవన్నీ కూడా ప్రజలకు చేసిన పనుల వల్లనే జరిగినాయి. మరి భారతదేశం మొత్తంలో ఓడిఎఫ్ ఫస్ట్ టైం మరుగుదొడ్లు ఇంటింటి కట్టించి ఒక రికార్డు. అట్లాగే శ్మశానాలు మొత్తం ప్రపంచంలోనే ఇన్ని శ్మశాన నిర్మాణం చేసిన వ్యక్తి లేరు. ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో జరిగినాయి. అట్లాగే మౌలిక వసతులు అనేవి ప్రతి గ్రామంలో, టౌన్లో, ప్రతి వార్డులో కూడా సంతృప్త స్థాయిలో చేసాం. వాళ్ళకి కావాల్సిన సిమెంట్ రోడ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి పసుపు కుంకుమ కావచ్చు, రైతులు చేసిన సహాయం కావచ్చు, మొత్తం కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఊరిలో ఈ 2-3 తరాల బట్టి ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలేదనే స్థాయికి పనిచేయడం జరిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటిది మళ్ళీ మీరు ఎన్నికైతే మీరు మళ్ళీ చేయబోయేటటువంటి పనులు ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నాయి? అంటే ఒక వ్యక్తికి అభివృద్ధి ఎజెండా అనేది నిరంతరం కొనసాగుతుంటుంది. ఇప్పటి వరకు నేనేం చేశానంటే గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ప్రజలకి కనీస వసతులని ఉండడానికి, తినడానికి, సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో అన్నీ చేశాం. నెక్స్ట్ స్టేజ్లో నేను ఆలోచిస్తుంది ఏమిటంటే ఆర్థిక అభివృద్ధి. సిఆర్డీఏ పరిధిలో ఉంది సత్తెనపల్లి. ఈ రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంతం కావడంతో ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికంగా అభివృద్ధి ఇది సాధించడానికి ఉమెన్ ఎంపవర్మెంటు, అగ్రో ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇది బేసిక్గా వ్యవసాయ ప్రాంతం అన్నమాట అంతా కూడా. ఈ వ్యవసాయంలో రైతులు స్థిరత్వం సాధించాలి, లాభసాటి వ్యవసాయం చేయాలి. దానికి ఏం కావాలో అవన్నీ కూడా సాధించి సాంకేతిక పరంగా కావచ్చు, లేకపోతే ఈ విత్తనాలు కావచ్చు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, కోల్డ్ చైన్స్ కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత రైతులు ఆర్థికంగా ఎదగాలి, పేదవాడు ఆర్థికంగా ఎదగాలి, పేదరికం అనేది పోవాలి. దాని మీద దృష్టి సారించాలి నా ఉద్దేశం. ఈ క్రమంలో పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి కొన్ని పారిశ్రామిక వ్యవస్థలు తీసుకురావాలని కోరిక నాకు. పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి, అంటే ప్రతి వాడికి కూడా ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి అనేటటువంటి నినాదంతో కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. పక్కా ఇళ్ళ నిర్మాణం అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత పక్కా ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది? ఇక ముందు మీరు ఇంకా ఏమేం చేయబోతున్నారు? పక్కా ఒక ఇల్లు సొంతం అనేది ప్రతి ఒక్కరికి కోరిక. ఆ ఇంట్లో నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత ఇంట్లోనే బతికి కాలం చేయాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికని చంద్రబాబు గారి ఎజెండాలో చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసి సుమారుగా 5,000 దాకా ఇల్లు నిర్మాణం చేశాం. 5,000 వరకు. అంటే ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చాం. సంతృప్త స్థాయిలో ఎవరైనా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు ఇల్లు రాలేదనే వాళ్ళు లేరు, వాళ్ళ అందరికీ ఇచ్చాం. అదేవిధంగా టౌన్లో కూడా ఇచ్చాం. ఆ విధంగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, హౌసెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్కువగా చేసి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు దాని పట్ల. దానిలో వాళ్ళు ఉండటం, గృహప్రవేశాలు చేయటం, దానికి నేను హాజరు కావడం అనేది కూడా నాకు చాలా మంచి పని చేశామనే ఫీలింగ్ వస్తుంటుంది.
ప్రతిపక్షం అటు వైఎస్ఆర్సీపీ లేకపోతే స్థానికంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అంబటి రాంబాబు కానీ మీపై కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సార్ బేస్లెస్ అలిగేషన్స్. 35 సంవత్సరాలు నన్ను తెలిసిన వాళ్ళు కానీ నా కుటుంబాన్ని తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు. అంబటి రాంబాబు స్థాయి ఏంటో, వాళ్ళ వాళ్ళ వైసీపీ పార్టీ స్థాయి ఏంటో ఇవాళ టీవీలు పేపర్లు చూస్తుంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా మాట్లాడటం అనేది అలవాటైపోయింది. నేను చాలా స్పష్టం, నా జీవితం చాలా స్పష్టం. ఇట్స్ ఎన్ ఓపెన్ బుక్. దీంట్లో ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా రేపు నేను గెలిచి మెజారిటీ చూపించినప్పుడు వీటన్నిటికీ సమాధానం ప్రజల ద్వారా చెప్తాను. మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? నేను ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా వస్తుంది. అట్లాగే మీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎట్లా ఉంది పరిస్థితి? పార్లమెంట్ అంటే నేను నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తప్ప బయటికి వెళ్ళటం లేదు. నేను నా పూర్తిగా ఇక్కడే నిమగ్నం అయ్యాను. ఇక్కడే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 20,000 మెజారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే పక్కా ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం తదితరమైనటువంటి ఏ కార్యక్రమాలు అయితే నిర్వహించారో అవన్నీ కూడా ఖచ్చితంగా తనకి విజయాన్ని సాధించి పెడతాయని, తన ఓటు బ్యాంకు నిలుస్తాయని, ఇల్లు లేనటువంటి పేదవాడు అనేటటువంటిది లేని వ్యవస్థ తీసుకురావడమే తన ప్రధానమైనటువంటి లక్ష్యమని కోడెల శివప్రసాదరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, సత్యనపల్లి. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.